వస్తువుని మనం సొంతం చేసుకోవాలంటే రెండు మార్గాలు. అయితే డబ్బులుంటే మనం కొనుక్కోవాలి, లేదంటే ఎవరైనా మనకి దయ తెలిసి కొనియాలి. ఈ రెండు మార్గాలు, మంచి మార్గాలు అంటే ఆఫ్ కోర్స్ మూడోది ఉండొచ్చు, దొంగిలించడం, అది బాగోదు కదా. మంచి మార్గాలంటే రెండు. ఒకటి మనం కొనుక్కోవాలి, లేదనంటే వేరే వాళ్ళు మనకు కొనివ్వాలి. మనం కొనుక్కుంటే మనం ఏమంటాం అంటే నేను కొనుక్కున్నాను, కష్టపడి సంపాదించాను అని చెప్తాం. వేరే వాళ్ళు ఎవరన్నా కొనిస్తే కనుక వాళ్ళు నాకు బహుమానంగా ఇచ్చారు, వాళ్ళు వెల చెల్లిచ్చారు అని అంటాం. దాన్నే మనం గిఫ్ట్ అని అంటాం. అయితే ఈరోజు ఒక గిఫ్ట్ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఒక గిఫ్ట్, ఎవరైనా గిఫ్ట్ గురించి మాట్లాడినప్పుడు ఇంకేముంటుందండి, వాళ్ళు కొనిచ్చారు కదా మనం తీసుకోవటం అనేసి. రెండు విషయాలు గిఫ్ట్ గురించి మనం ఆలోచించాలి. ఒకటి ఏంటంటే, గిఫ్ట్కి మనం ఎప్పుడు విలువిస్తామంటే అది ఎంత విలువైంది లేకపోతే ఎంత ఖరీదైంది దాన్ని బట్టి మనం విలువిస్తాం. రెండోది ఎవరిచ్చారు. ఈ రెండింటిని బట్టి మనం చాలా విలువను ఇస్తూ ఉంటాం. ఉదాహరణకి నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు నా భార్య నాకు ఒక టై కొనిచ్చింది. ఎప్పుడు పెళ్ళి అయినటువంటి మొదట్లో ఒకళ్ళ ఇంట్లో టై వదిలేశాను. పెద్ద ఖరీదే ఉండదు. టై అంటే 100 రూపాయలు 120 రూపాయలు పెడితే వస్తుంది. అయితే వాళ్ళ ఇంట్లో వదిలేసినప్పుడు నేను ఫోన్ చేసి అడిగాను, ఏమండి మీ ఇంట్లో నా టై ఉందా అంటే ఉందండి అని అన్నారు. ఆ పాప, అన్న ఎప్పుడు అంత అడగవు, ఎందుకు అడిగామన్నా అంటే అది నాకు అక్క కొనిచ్చింది దగ్గర 25 ఏళ్ల క్రితం అని అంటే అప్పుడు ఏం చేసిందంటే 1200 ఖర్చు పెట్టి ఒక కారు మీద ఒక అతన్ని ఎయిర్పోర్ట్కి పంపించి నాకు టై ఇచ్చి వెళ్ళింది. 25 సంవత్సరాల క్రితం వాడేసిన టై ఎంత ఉంటుంది, మహా అయితే 25 రూపాయలు పెడితే కూడా దానికి విలువ ఇవ్వరు. కానీ నా దృష్టిలో అది చాలా విలువైంది. ఎందుకని చాలా విలువైందో తెలుసా? అది నాకు భార్య ఇచ్చింది కాబట్టి, నన్ను ప్రేమించి ఇచ్చింది. అది గుర్తుపెట్టుకుంటాను నేను. అందుకని దాన్ని గుర్తించి ఆ పాప 1200 ఖర్చు అయిన కారు మీద ఒక అతను పంపించి నాకు టై ఇచ్చి మళ్ళీ ఆ బాబు వెనక్కి వెళ్ళటం జరిగింది. ఈరోజు నేను చెప్పబోయేటువంటి బహుమానం రెండు విధాలుగా చాలా విలువైంది. ఒకటి ఎవరిచ్చారు, రెండోది ఎంత విలువైంది అనేదాన్ని. ఆ విలువైనటువంటి బహుమానం గురించి చెప్పడానికి ముందు ఒక చిన్న సన్నివేశం మీకు చెప్తాను. బహుమానం అనేది ఆ యొక్క కాన్సెప్ట్లోకి లేకపోతే ఆ యొక్క విషయంలోకి మనం రావడానికి. ఒక బాబుది 17వ పుట్టినరోజు. ఆ పుట్టినరోజున వాళ్ళ అమ్మ ఒక బహుమానం ఇచ్చింది. ఇస్తే వాడు కొంచెం చిరాకు పడ్డాడు. ఏంటి మమ్మీ ఇలాంటి గిఫ్ట్ ఇచ్చావు, బాగా ఖరీదైందేదో ఇస్తాను అనుకున్నానంటే అప్పుడు వాళ్ళ మమ్మీ అంటది, బాబు వచ్చే సంవత్సరం నీకు 18వ పుట్టినరోజు కదా, అప్పుడు బాగా ఖరీదైంది ఇస్తాను, ఎందుకంటే అప్పుడు నీకు పూర్తి పౌరసత్వం వస్తుంది, ఎలక్షన్ కార్డు వస్తుంది అని అంటే సరే అంటాడు. కొద్దిసేపు నాకు మమ్మీ ఇంకో మాట అంటది. ఏముంటుందో తెలుసా? బహుశా ఎవ్వరూ ఇవ్వలేనటువంటి బహుమానం నీకు ఇస్తానని నాకు తలంపుల్లో వస్తుంది అని అంటది. అంటే సరే మమ్మీ అంటాడు. 6 నెలల తర్వాత బాగా అస్వస్థతకు గురై హాస్పిటల్లో పెడతారు. ఆయన 4 నెలలు హాస్పిటల్లో ఉన్నాడు. ఆ తర్వాత డాక్టర్ గారు ఏమంటారంటే, అమ్మా మీ బాబు ఇంకా బతకడు, చనిపోతాడని. అప్పుడు చాలా బ్రతిమలాడింది డాక్టర్. ఎంత ఖర్చు అయినా పర్లేదు, ఎలాంటి ఆపరేషన్ అయినా పర్లేదు, చేయండి డాక్టర్ అంటే, డాక్టర్ గారు ఒకే ఒక ఆపరేషన్ సాధ్యం అమ్మా, అది చాలా కష్టమైంది, మీరు ఒప్పుకుంటే కనుక చేస్తానని వివరించాడు. తల్లి ఒప్పుకుంది. పేపర్ల మీద ఏదో సంతకాలు పెట్టమంటే సంతకాల మీద పెట్టింది. ఆపరేషన్ అయిపోయింది. ఆ తర్వాత బాబు స్పృహలోకి వచ్చాడు. అంటే యాక్చువల్గా ఇంజక్షన్లు ఇచ్చి మరి స్పృహలోకి తీసుకొచ్చారనమాట. తీసుకొచ్చిన తర్వాత అప్పుడు డాక్టర్ అంటాడు బాబుతో, బాబు ఈరోజు నీ 18వ పుట్టినరోజు అంట కదా అంటే, తారీఖు ఎంత అంటాడు. అవునండి అని అంటాడు. అప్పుడు వెంటనే అడుగుతాడు, మా మమ్మీ నాకు గిఫ్ట్ ఇస్తానంది, ఏది అని అంటాడు. అప్పుడు డాక్టర్ గారు ఒక కవర్ ఇస్తాడు, కాగితం కవర్ ఇస్తే ఆ కవరు చూసి అంటాడు, మా మమ్మీ ఎవ్వరూ ఇవ్వలేనటువంటి బహుమానం ఇస్తానంది, కవర్ ఇచ్చిందేంటి, దీంట్లో డబ్బులు పెట్టించిందా, చెక్ పెట్టించిందా, అది ఎవరైనా ఇస్తారు కదా అని కొంచెం నీరసంగా కవర్ చింపితే లోన డబ్బులు లేవు, చెక్ లేదు, ఒక ఉత్తరం ఉంది. ఉత్తరాన్ని తీసి ఇంకా చిరాకు పడిపోతూ, ఏంటి మమ్మీ ఉత్తరం రాశావు అని బాధపడుతూ చదువుతూ ఉంటాడు. బాబు హ్యాపీ బర్త్డే, ఈరోజు నీకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం అనేది నాకు ఎంతో సంతోషంగా ఉంది, నా కోరిక నెరవేరింది, ఇది నువ్వు చదువుతున్నావు అంటే, మమ్మీ నీ కోరిక నెరవేరింది కానీ మరి నా కోరిక ఏంటి అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ మమ్మీ అంటది, బాబు నీకు ఆ సంవత్సరం క్రితం ఒక మాట చెప్పా, ఈ బర్త్డే రోజు ఎవ్వరూ ఇవ్వలేనటువంటి బహుమానం ఇస్తానని, ఇవ్వటానికి దేవుడు కృప చూపించాడు. ఈ ఉత్తరం నువ్వు చదువుతున్నావు అంటే
ఆ విలువైన బహుమానం నీ దగ్గరికి వచ్చేసింది అని అర్థం అని అంటాడు. ఏమి ఇచ్చింది మమ్మీ? నాకు ఒక ఉత్తరం వచ్చింది అంతే కదా అని అనుకుంటాడు. అప్పుడు మళ్ళీ ఉత్తరం చదువుతా ఉంటే ఏముంటుంది అంటే, బాబు 2 నెలల క్రితం డాక్టర్ ఏమన్నాడంటే నీ గుండెకాయ పూర్తిగా పాడైపోయింది, ఇంకా పని చేయదు అని అన్నాడు. డాక్టర్ని బ్రతిమలాడితే ఇంకొకటే ఒక మార్గం అన్నారు, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. అంటే ఏంటంటే వేరే వాళ్ళు గుండెకాయ తీసుకొచ్చి మనకు పెడతాం. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు చచ్చిపోక ముందు చెప్తారు, ఏమండి నాకున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి అవయవాలు ఎవరికైనా దానం చేయండి అని అంటారు. కళ్ళు దానం చేసేవాళ్ళు ఉంటారు, గుండె దానం చేసేవాళ్ళు ఉంటారు, కిడ్నీస్. అలాంటి వాళ్ళు ఏంటంటే చచ్చిపోగానే 1/2 గంట లోపల ఆపరేషన్ చేసి వాళ్ళ యొక్క అవయవాలు తీసి దాచిపెట్టి కొన్ని గంటల లోపల ఎవరికో ఒకరికి దాన్ని దానం ఇస్తారనమాట. కాబట్టి అలాగ గుండెకాయ ఎలా దొరుకుద్ది? దొరకదు కదా అని అంటే అప్పుడు తల్లి నేను అన్నాను, ఏమండి నా గుండెకాయని వాడొచ్చా అని అడిగాను. ఏమండి మరి మీ గుండెకాయ తీసేస్తే మీరు చచ్చిపోతారు కదా అని అంటే, పర్లేదు నేను చచ్చిపోతే పర్లేదు, బాబుకి నా గుండెకాయ ఇమ్మని చెప్పాను. డాక్టర్ గారు పేపర్ల మీద సంతకం పెట్టమన్నారు. కోర్టులో కేసు అవ్వకుండా, పోలీస్ కేసు అవ్వకుండా సంతకాలు పెట్టాను. ఇప్పుడే నాకు మత్తు ఇంజెక్షన్ ఇవ్వబోతున్నారు హాస్పిటల్లోకి, అంటే ఆపరేషన్లోకి. నేను చివరిగా ఉత్తరం రాస్తున్నాను, ఇంకా నేను మళ్ళీ కళ్ళు తెరవను, నాకు తెలుసు. అయితే ఒకవేళ నీకు ఈ ఉత్తరం చేరిందంటే అర్థం నా గుండెకాయ నీలోకి వచ్చి చేరిందని అర్థం. నేను నీకు ఇవ్వగలిగేటువంటి బహుమానం ఇదే అని ఆ తల్లి చెప్పింది. ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు ఎవరికైనా సరే కొంచెం బాధ అనిపిస్తుంది. అంటే ఎంత గొప్ప ప్రేమ అని అనిపిస్తుంది కదా. దీంట్లో 2 పాఠాలు మనం నేర్చుకోవచ్చు. ఒకటేంటి తెలుసా? బైబిల్ పరంగా ఒక పాఠం నేర్చుకోవచ్చు. రెండోది మామూలుగా మన విధంగా ఆలోచించవచ్చు. ఎలా అంటే గుండెకాయకి ఎవరు కూడా విలువ కట్టలేరు. కట్టగలరా? ఎవరు కట్టలేరు. దీనికి ఇంత రేటు అని పెట్టగలరా? పెట్టలేరు. అది విలువైనటువంటి బహుమానం, దాని విలువను ఎవ్వరు కూడా కట్టలేరు. అది మామూలుగా ఈ లోకరీత్యా ఆలోచించినట్లయితే. బైబిల్ పరంగా ఆలోచించినట్లయితే ఈ సన్నివేశంలో మనం అర్థం చేసుకునేది ఏంటి తెలుసా? దేవుడు బైబిల్ ఏమన్నాడంటే, పాలిచ్చే కొడుకుని తల్లి మర్చిపోయడానికి అవకాశాలు ఉండొచ్చు, అది కష్టం, కానీ అదన్నా జరుగుద్దేమో, కానీ నేను మాత్రం నిన్ను మర్చిపోను అన్నాడు. అంటే దేవుని ప్రేమ అంతకంటే ఉన్నతమైంది కదా. ఆ ఉన్నతమైనటువంటి ప్రేమ ఉన్నప్పుడు దేవుడు మనకి ఇచ్చినటువంటి బహుమానం ఏంటి, తాను చెల్లించినటువంటి వెల ఏంటి, అది ఈరోజు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇది క్రిస్మస్ సందర్భం కదా. మీరు ఇప్పటికే చాలా క్రిస్మస్ సందేశాలు వినుండి ఉంటారు. అయినప్పుడు కూడా కొంచెం వేరుగా ఇది ఉంటుందని నేను ఆశిస్తూ ఉన్నాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి భారాన్ని బట్టి మీతో నెమ్మదిగా ఈ మాటలు కొన్ని చెప్పాలని ఆశపడుతున్నాను. అయితే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనే మాట కొంతమందికి మింగుడు పడదు. అంటే కొంతమందికి ఇష్టం ఉండదు ఆ మాట వినటానికి. ఎందుకనంటే బహుశా మీలో కొంతమంది జబ్బులతో కానీ, అప్పుల్లో కానీ, కష్టాల్లో కానీ, ఇబ్బందుల్లో కానీ ఉండుండొచ్చు. అప్పుడు మీకు వచ్చే ప్రశ్న ఏంటంటే, నేను ఇన్ని కష్టాల్లో ఉన్నాను, ఇన్ని ఇబ్బందుల్లో ఉన్నాను, ఇన్ని రకాలైనటువంటి బాధల్లో ఉన్నాను, దేవుడు అంటూ ఉంటే గనక ఆయన మరి నన్ను ప్రేమించేవాడైతే ఏదో ఒకటి చేయాలి కదా, ఏం చేయకుండా ఆయన ఎందుకున్నాడు? ఇది మనకు ఉండేటువంటి ప్రశ్న. అయితే దేవుడు ఉండాలి. ఎందుకు ఉండాలి అని అంటే, ఇది చెక్కతో తయారు చేసినటువంటి పోడియం కదా. అయితే ఈ చెక్క ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది? చెట్టు దగ్గర నుంచి వచ్చి ఉంటుంది, అంతే కదా. ఈ చెట్టును మనం ఎవరు చూడలేదు, కానీ ఈ చెక్కకున్న గుణగణాలను బట్టి మనం ఏం చెప్పగలుగుతాం అంటే, ఇది చెక్క, ఇది చెట్టు దగ్గర నుంచే వస్తుంది అని మనం స్పష్టంగా చెప్పగలుగుతాం. ఇది గాడిదలోంచి కానీ, కుక్కలోంచి కానీ, మేకలోంచి కానీ వచ్చిందంటే నమ్ముతాడా? ఎవడో నమ్మడు. ఎందుకంటే దీని గుణగణాలు, దీని ముడి పదార్థ గుణగణాలు ఒకటే ఉండాలి. మనందరిలో కూడా ప్రేమించాలనేటువంటి ఆశ ఉన్నది కదా. మనందరం కూడా ఎవరినో ఒకరిని ప్రేమించాలి అనే ఆశ ఉన్నది. అయితే ఈ ఆశ మనలోకి ఎక్కడి నుంచి వచ్చింది? మనం సృష్టించిన దేవుడిలోంచి వచ్చింది. అంటే మన దేవుడు ప్రేమికుడు. అందుకే మనందరం కూడా ప్రేమ కోసం తప్పించే వాళ్ళమయ్యాం, అవునా కదా. కాబట్టి ప్రేమ మన అందరిలో ఉన్నటువంటి గుణం. మరి దేవుడు ప్రేమించేవాడైతే ఆ ప్రేమను మనం పొందేటంత వరకు ప్రేమ పరిపూర్ణంగా ఇతరులకు అందించడం. మీకు విషయం తెలుసా? ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ కూడా ఏదో ఒక వయసులో, అయితే మీలో ఇప్పుడు కొంతమంది ఎవరో ఒకళ్ళకి ఐ లవ్ యూ చెప్పాలనేటువంటి ఆశ ఉంటుంది, సహజం అది. వయసుతో నిమిత్తం లేకపోయినా ఎప్పుడొకప్పుడు ఐ లవ్ యూ చెప్పాలి అనేటువంటి కోరిక ఉంటుంది. ఎవరో ఒకళ్ళు నన్ను ప్రేమిస్తే బాగుండు అనేటువంటి తపన ఉంటుంది. కానీ మీకు విషయం తెలుసా? ఈ లోకంలో ఇతరులకు ఐ లవ్ యూ చెప్పడం చాలా సులభం. అంటే వాళ్ళు వింటారా లేదా, చెప్పు తీసుకొని కొడతారా, ఆ తర్వాత విషయం. కానీ చెప్పేయచ్చు. కానీ మనం చెయ్యగలిగేది కానీ కష్టమైనటువంటి ఒక పని అంటే చెప్పమంటారా? మీరు ఒక గదిలో ఉన్నారు, ఆ గదిలో ఇంకెవ్వరు లేరు, మీరు ఒక్కళ్ళే ఉన్నారు, మీ ముందు ఒక 6 అడుగుల అద్దం ఉంది, ఆ అద్దంలో మిమ్మల్ని నిలువునా చూడగలుగుతున్నారు.
అప్పుడు మీరు చెప్పగలరు ఐ లవ్ యూ అని? చాలా కష్టం. ఎందుకంటే మనల్ని మనం ప్రేమించుకోవటం బహుశా ఈ లోకంలో చాలా కష్టమైన విషయం. మనల్ని మనం అద్దంలో చూసుకుంటే ఎప్పుడు మనకి నచ్చం. మనం ఇంకొంచెం సన్నగా ఉంటే బాగుండు, కొంచెం కలర్ ఉంటే బాగుండు, ఇంకొంచెం జుట్టు ఉంటే బాగుండు, ఇంకొంచెం 2 అంగుళాలు పొడుగుంటే బాగుండు, ఇలాగ ఎన్ని అనుకుంటాం. మనం ఎప్పుడు మనం తృప్తి చెందాం. అయితే నాకు 2 ప్రశ్నలు వస్తాయి. ఏంటంటే ప్రశ్నలు, నిన్ను నువ్వు ప్రేమించుకో, కానీ ఎవరో నిన్ను ప్రేమించాలని నువ్వు ఆశపడతావే, అది ఏమన్నా సబబా? నిన్ను నువ్వు ప్రేమించుకో, కానీ ఎవరో నిన్ను ప్రేమించాలనుకుంటావు, అది ఏమన్నా సబబా? రెండో విషయం ఏంటి తెలుసా? నీకు నువ్వు ఐ లవ్ యూ చెప్పుకోలేవు, కానీ వేరే వాళ్ళకి ఐ లవ్ యూ చెప్తానంటావు. అది ఎంత మట్టుకు న్యాయం? జోబులో 10 రూపాయలు లేకుండా ఎదుటివాడికి 1000 రూపాయలు ఇస్తానంటే ఎలా ఉంటుంది? అలాగే ఉంటుంది అన్నమాట. అయితే ఇది ఎందుకు జరుగుతుందో తెలుసా? మిమ్మల్ని మీరు ఎందుకు ప్రేమించుకోలేకపోతున్నారు? నేను అడిగే ప్రశ్న చాలా యథార్థమైందా కదా? అవునా కదా? అయితే మనల్ని మనం ఎందుకు ప్రేమించుకోలేకపోతున్నాం తెలుసా? ప్రేమ కరెంటు లాంటిది. ఎలాగంటే ఫ్యాన్ మనం తయారు చేయొచ్చు, అర్థమైందా? ఫ్యాన్. కానీ ఫ్యాన్ తిరగాలంటే మనకేం కావాలి? కరెంటు కావాలి. ఫ్యాన్ను మనం తయారు చేయొచ్చు, కానీ కరెంటు మనం తయారు చేయగలమా? లేదు. కరెంటు కొనాల్సిందే. అయితే బ్యాటరీ కొనుక్కోవాలి, లేకపోతే కరెంటు కొనుక్కోవాలి. అవునా కదా? కరెంటు లాంటిది ప్రేమ. ప్రేమను మనం ఎప్పుడు తయారు చేయలేం. ప్రేమకు కావలసినటువంటి వసతులన్నీ కల్పిస్తాం. ప్రేమను మనం పొందితే తప్పించి ప్రేమను అందించడం. ప్రేమకు కర్త ఒకళ్ళే. ఎవరు? దేవుడు. దేవుడి దగ్గర నుంచి ఎవరైతే ప్రేమను పొందుతారో వాళ్ళే ప్రేమను అందించగలుగుతారు. ఇది చిన్న విషయం గుర్తుంచుకోండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోలేకపోతున్నారంటే కారణం దేవుని ప్రేమను మీరు పొందలేదు. అది ప్రాముఖ్యమైన కారణం. అందుకనే ఎవరో ఒకళ్ళు నన్ను ప్రేమిస్తే బాగుండు అనేటువంటి చీప్ తలంపు వచ్చేసింది. ఎవరో ఒకళ్ళు నేను ప్రేమిస్తే బాగుండు అనేటువంటి తాపత్రయం నీలోకి వచ్చేసింది. దేవుడు నిన్ను ప్రేమిస్తే కనుక అర్థమైందా, నీలో పరిపూర్ణత ఉంటుంది. సరి అయినటువంటి వ్యక్తినే ప్రేమించాలనుకుంటాం, సరి అయినటువంటి విధంగానే ప్రేమించాలనుకుంటాం, సరైనటువంటి పద్ధతుల్లో ప్రేమించాలి అనుకుంటాం. ప్రేమకు సరైనటువంటి నిర్వచనాన్ని మనం అనుభూతిలోనే పొందగలుగుతాం. బైబిల్లో ఒక వచనాన్ని ఈ సమయంలో మనం ధ్యానం చేసుకుందాం. అది మీరు బైబిల్ తీపైన పర్లా, తీయక్కర్లేదు, ఒక చిన్న కథలాగా మనం చూద్దాం. కొంచెం హాయిగా కూర్చున్నారు కదా, వినండి. ఓకే. బైబిల్ మొత్తం ప్రపంచంలో 6500 భాషలు ఉన్నాయి. 6508 భాషలు. అయితే అతి ఎక్కువ భాషల్లోకి తర్జుమా చేసింది బైబిల్. అయితే బైబిల్లో కూడా ఒక వచనాన్ని ప్రపంచంలో అతి ఎక్కువ భాషల్లోకి తర్జుమా చేశారు. పూర్తి బైబిల్ని సుమారు 700 భాషల్లోకి తర్జుమా చేస్తే, కొత్త నిబంధన సుమారు 1400 భాషల్లోకి తర్జుమా చేస్తే, బైబిల్లో ఒక పుస్తకమైన 3100 భాషల్లోకి తర్జుమా చేస్తే, ఒక్క వచనం మాత్రం అతి ఎక్కువ భాషల్లోకి తర్జుమా చేశారు. 4132 భాషల్లోకి తర్జుమా చేశారు ఇప్పటికి ఆ ఒక్క వచనాన్ని. 4132. ఏంటి సార్ ఆ వచనం అని అంటే, యోహాను సువార్త 3:16 వచనం. ఓకే. దేవుడు లోకముని ఎంతో ప్రేమ. మీ అందరికీ తెలిసినటువంటి వచనమే, కానీ ఆ వచనాన్ని ప్రతి ముక్కను ఈరోజు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ వచనం దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, ఎలా ప్రేమిస్తున్నాడు, ప్రేమను అనుభవించడం ఎలా, అనుభవించకపోతే వచ్చేటువంటి నష్టం, అన్ని విషయాలు దాంట్లో రాశారనమాట. జస్ట్ ఒక్క వచనంలోనే. ఈ వచనాన్ని అతి ఎక్కువ భాషల్లోకి ఎందుకు తర్జుమా చేశారంటే, ఈ ఒక్క వచనాన్ని కనుక అర్థం చేసుకోగలిగితే బైబిల్ సంక్షిప్తంగా అర్థమైపోయినట్లే. అంటే మనం షార్ట్ కట్లో చెప్పండి అంటాం చూసారా, బైబిల్లో బైబిల్ ఏంటో షార్ట్ కట్లో చెప్పాలంటే ఈ ఒక్క వచనం అర్థం చేసుకుంటే సరిపోద్ది అన్నమాట. దీంట్లో బైబిల్లో ఉన్నటువంటి అన్ని విషయాలు ఉన్నాయి. దేవుడి గురించి ఉంది, మానవుడి గురించి ఉంది, పాపం గురించి ఉంది, రక్షణ గురించి ఉంది, తీర్పుని గురించి ఉంది, పరలోకం గురించి ఉంది, నరకం గురించి ఉంది. 7 విషయాలు ఉన్నాయి దీంట్లో. అన్ని విషయాలు దీంట్లో లేనిదంటూ అన్ని విషయాలు ఈ ఒక్క చిన్న వచనంలో ఇమిడి ఉన్నాయి. కాబట్టి ఈ ఉదయకాలమున ఆ ఒక్క వచనాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ వచనం ఎలా స్టార్ట్ అవుతుంది అంటే, తెలుగులో ఎలా స్టార్ట్ అవుద్ది చెప్పండి? బస్ దేంతో స్టార్ట్ అవుద్ది? దేవుడితో స్టార్ట్ అవుద్ది. విశ్వాన్ని సృష్టించింది దేవుడు. ప్రేమకు కర్త దేవుడు. నీకు నాకు కర్త దేవుడు. నిన్ను నన్ను సృష్టించినటువంటి వాడు దేవుడు. చాలామంది ఏమనుకుంటారంటే, మా అమ్మ మా నాన్న నన్ను కన్నారని. కరెక్టే, మీ అమ్మ మీ నాన్న నిన్ను కన్నారు. ఈ ఫ్యాన్ కొన్నది నేనే, కానీ తిప్పేది కరెంటు మనకి ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు ఇస్తేనే కదా వచ్చేది. దేవుడు అమ్మా నాన్నలను వాడుకున్నాడు, కానీ ప్రాణం ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలి. అర్థమైందా? తెలుగు సినిమాల్లో కొన్ని డైలాగులు ఉంటాయి.
ఆ డైలాగులు వినేసి నిజమే అనుకుంటాం. ఎలాగో తెలుసా, నా రక్తం పంచుకు పుట్టేవరా అని అంటారు. అవునా కదా? కానీ ప్రపంచంలో రక్తం పంచుకు పుట్టినవాడు ఎవడు లేడు. ఎందుకంటే అంటారేమో, మీరు కావాలంటే ఈ చిన్న ప్రయత్నం చేసి చూడండి. మీ రక్తాన్ని టెస్ట్ చేయండి, అర్థమైందా? ఏ గ్రూపు? మీ అమ్మ రక్తాన్ని టెస్ట్ చేయండి, ఏ గ్రూపు? మీ నాన్న రక్తాన్ని టెస్ట్ చేయండి, ఏ గ్రూపు? ముగ్గురిది ఒకటి ఉండదు. మీ అమ్మ రక్తం పంచుకొని పుడితే మీ అమ్మకున్న రక్తమే నీకు ఉండాలిగా? ఉండదు. మరి ఎట్లాగండి అంటే, దేవుడు కేవలం మీ అమ్మ గర్భాన్ని ఉపయోగించుకున్నాడు అంతే. మరి ఎవరు నన్ను సృష్టించింది? ఎవరు? దేవుడు. నా సృష్టికర్త దేవుడు. నీ ప్రాణానికి నా ప్రాణానికి కర్త ఆయన. అందుకే కీర్తనకారుడు ఏమంటాడంటే, నేను పిండముగా ఉన్నప్పుడు నీవు నన్ను చూచావు అని అన్నాడు. అంటే పిండం అంటే ఎంత తెలుసా? చిన్నగా ఉంటుంది, నలకంత. ఒక చెంచాలో 500 కోట్ల పిండాలు పడతాయంట. ప్రపంచ జనాభా 730 కోట్లు. చెంచా కొంచెం పెద్దదైతే చెంచాలో మొత్తం ప్రపంచం పట్టుద్ది. అంత చిన్నగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని చూశాడంట. మనకి ప్రాణాన్ని ఇచ్చింది ఆయనే, మనకు రూపాన్ని ఇచ్చింది ఆయనే. ఇంకో మాట చెప్పమంటారా? ఇప్పుడు ఓ పుస్తకాన్ని ప్రింటింగ్ ప్రెస్లో ఒక ఆకారంలో పెట్టి టాపా టాపా ముద్రిస్తారు. ఇప్పుడు అంత దాకెందుకు? ఈ మీటింగ్స్కి పోస్టర్స్ తయారు చేశారు కదా. పోస్టర్స్కి ఒకటే ఒక ముద్ర ఉంటుంది. ఫటా 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 కొడితే ఎన్ని వేలు కావాలంటే అన్ని వేలు వస్తాయి. కానీ దేవుడు మనుషుల్ని ఫటా 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 అట్లా ఏం కొట్టలేదు ఆయన. ప్రతి మనిషిని వేరువేరుగా తయారు చేశాడు. ఇది కూడా మళ్ళీ ఇంకో సినిమా డైలాగ్ చెప్పాలి మీకు. ఏంటి తెలుసా? సినిమాలో ఉండే డైలాగులు ఏంటంటే, మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారని. ఈ సినిమా డైలాగే కదా, అర్థమైందా? కానీ అది ఉత్తులే. మనిషిని పోలిన మనుషులు 7 ఉంటే ఈ 7కి ఒకటే ఆధార్ కార్డు ఉంటుంది. ఇప్పుడు ఆధార్ కార్డు దేని మీద ఆధారపడి ఉంటుంది? ఏలు ముద్ర మీదే కదా. ఆధార్ కార్డు కంటి మీదే కదా. జియో సిమ్ కావాలనుకోండి, మీ ఆధార్ కార్డు నెంబర్ చెప్పి ఏలు ముద్ర వేస్తే మొత్తం విషయాలన్నీ బయటకు వస్తే లేవా? ఇప్పుడు అర్థమైందా మీకు? ఎందుకు తెలుసా? ప్రపంచంలో ఈ ఏలు ముద్ర ఇంకెవరికి లేదు. 1000 సంవత్సరాలు ఈ ప్రపంచం ఇంకా ఉన్నా, ఒకవేళ ఉన్నా నీ ఏలు ముద్ర ఉన్నవాడు ఇంకోటి పుట్టడు. ఒకవేళ నీకు తెలిసి 2000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినా ఈ ఏలు ముద్ర ఉన్నవాడు ప్రపంచంలో ఒకడు కనబడు నీకు. దేవుడు నిన్ను ప్రత్యేకంగా తయారు చేశాడు. దేవుడు నిన్ను ప్రత్యేకంగా తయారు చేశాడన్నప్పుడు దేవుడు ప్రేమతోనే కదా నిన్ను తయారు చేయాలి. నిన్ను ఏరి కోరి తయారు చేసుకున్నాడు. ఒక చిన్న పని చెప్తాను, మీరు ఈ పని చేయాలి నాతో పాటు. మీ ఏళ్ళు ఇలా పెట్టండి, చేతులు ఇలా పెట్టండి. పెట్టాడా? మీ చెవు మీద ఇలా అనండి, ఎలా అనండి. చెవు ఎందుకు అనమంటున్నాను తెలుసా? ఇప్పుడు మీ చెవి ఇలాగంటే ఒక రూపం వచ్చింది కదా. ప్రపంచంలో ఆ చెవి రూపం ఇంకెవరికి లేదు, మీకొక్కరికే ఉంది. ఇంకెవరికి లేదు. ఏమంటే మా అమ్మ చెవి నాది ఒకలాగా ఉండొచ్చు, ఒకలాగా సైజు తేడా ఉండొచ్చు. అయితే సైజు తేడా ఉంటుంది, లేకపోతే షేప్ తేడా ఉంటుంది. ప్రపంచంలో 2 చెవులు ఒకలాగా ఉండవు. ఎందుకని మాట అన్నానంటే, మీరు ఇలా అన్నారు కదా, నేను ఎందుకు అనిపించానంటే, మీ అమ్మ కడుపులో మీరున్నప్పుడు దేవుడు ఇలా అంటే ఆ చెవు అలా అయ్యింది. అంటే వ్యక్తిగతంగా తయారు చేశాడు మిమ్మల్ని, వ్యక్తిగతంగా. ఈ మాటలు చెప్తుంటే మీలో ఏం కలగాలో తెలుసా? అంటే దేవుడు నన్ను అంత ప్రత్యేకంగా చేశాడనమాట. అది మీకు రావాల్సినది. మీలో చాలా మందికి నాకు విలువ లేదు, నేను పల్లెటూరులో పుట్టాను, మా అమ్మ మంచిది కాదు, మా నాన్న మంచోడు కాదు, మాకు జీతాలు లేవు సరిగ్గా, మాకు బట్టలు లేవు సరిగ్గా, మాకు మంచిగా చదువు లేదు అని అనుకుంటూ ఉండొచ్చు. కరెక్టే, ఇవేమీ లేవు, నేను ఒప్పుకుంటా. ఏమీ లేకపోయినా నీకు విలువ ఎందుకు ఉందో తెలుసా? దేవుడు నిన్ను తయారు చేశాడు కాబట్టి. అవునా కదా? నీకు విలువ. నువ్వు ఎవరి నుంచి వచ్చావు అనే దగ్గర నుంచి విలువ వస్తుంది. నువ్వు ఎవరికి చెందిన వ్యక్తివి అనే దాన్ని బట్టి విలువ వస్తుంది. అవునా కదా? ఇప్పుడు ఈ ఏరియాలో పవన్ కళ్యాణ్ అంటే మంచి క్రేజ్ అంట. వాటర్ బాటిల్ ఉంది అక్కడ, అంతే కదా? ఈ టీ రేట్ ఎంత? 5 రూపాయలు. పవన్ కళ్యాణ్ దీన్ని ఎంగిల్ చేసి పక్కన పెడితే దీని రేట్ ఎంత ఉంటుంది చెప్పండి సార్? 5 కోట్లు చెప్పాడు ఆన్సర్. పట్టుకోండి. టీ 5 రూపాయలు, పవన్ కళ్యాణ్ ఎంగిల్ చేస్తే ఎంత అవుద్దన్నా? 5 కోట్లు అన్నాడు. ఎందుకని 5 రూపాయలు 5 కోట్లకి పెరిగింది అది? చెప్పండి నాకు. పవన్ కళ్యాణ్ ఎంగిల్, అంతే కదా? సో ఆ ఎంగిల్ని బట్టి దానికి వాల్యూ వచ్చింది. నీ జీవితానికి అసలు వాల్యూ లేకపోవచ్చు, దేవుడు చేసిన వాడు నువ్వు అనే విషయం తెలిసినప్పుడు నీ వాల్యూ ఎంత ఉంటుంది? అది విషయం. ఆయన ఎంగిల్ చేశాడు. నా జీవితం ఎంగిలి జీవితం కాదు,
దేవుడు పరిపూర్ణంగా చేశాడు. అది ఎంగిలికి 5 రూపాయలని 5 కోట్లకు చేస్తే నా జీవితం మొత్తాన్ని యేసే చేశాడు, దేవుడు చేశాడంటే మరి నా జీవితానికి ఎంత విలువ ఉండాలి? ప్రపంచం నా విలువను గుర్తించకపోవచ్చు. ఒక మాట చెప్తాను, 5 కోట్లు అని అరిసేది ఎవరో తెలుసా? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. అవునా కదా? ఇక్కడ మహేష్ బాబు ఫ్యాన్స్ ఉన్నాడు అనుకో, వాడేమంటాడా? టీ చెప్పు నాకు, 5 కోట్లు అంటాడా? 10 కోట్లు అంటాడా? మహేష్ బాబు టీ అంటాడు. మీకు విషయం అర్థం కావట్లా, మీరు ఇంకా ఈ లోకంలో లేరు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే 5 కోట్లు అంటాడు. మహేష్ బాబు ఫ్యాన్ ఎక్కడ ఉన్నాడు? తొక్కలోది ఎంగిల్తీ ఎవడకాలు పక్కన పడే అంటాడు. అర్థమైంది నీకు? అర్థమైంది కదా? నువ్వు దేవునికి చెందిన వాడివి అన్నప్పుడు నీ వాల్యూ ఎప్పుడు పెరుగుద్దో తెలుసా? నువ్వు దేవుడికి చెందినోడు అయితే. నువ్వు దేవునికి చెందకపోతే ఒకటే, 2 పార్టీలు. అర్థమైందా? ఒకటి దేవుడి పార్టీ, ఇంకో పార్టీ ఎవరిదే చెప్పనాక. అది నువ్వు సాతాను పార్టీ అయితే నీ జీవితానికి వాల్యూ లేదు. అందుకే వచనం అక్కడ స్టార్ట్ అయింది. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. దేవుడు నిన్ను సృష్టించాడు. సృష్టించడంలో దేవుని ప్రేమ ఉంది. ప్రేమించకుండా ఆయన సృష్టించడు. ఎందుకంటే నిన్ను సృష్టించడానికి తక్కువ టైం పట్టింది అనుకున్నా? 9 నెలల 10 రోజులు పట్టింది. ప్రపంచంలో అతి ఎక్కువ టైం దేవుడు దేనికి తీసుకున్నాడు తెలుసా? మనిషిని సృష్టించడానికి. ఆయన ఆమ్ ఫట్ అంటే అన్నీ వచ్చాయి. అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. ఆమ్ ఫట్ అంటే ఆకాశ నక్షత్రాలు అన్నీ వచ్చేసినాయి. ఆమ్ ఫట్ భూమి చంద్రుడు అన్నీ వచ్చేసాయి. ఆమ్ ఫట్ జంతువులు అన్నీ వచ్చేసాయి. ఆమ్ ఫట్ పక్షులు అన్నీ వచ్చేసాయి. కానీ ఆమ్ ఫట్ అంటే ఆదాం రాలా, చేయలేదు. ఆయన చేయగలడు, ఆయన చేయలా. ఆయన ఒక చోట కూర్చొని మట్టి అంతా ఒక కుప్ప చేసి దాంట్లో నీళ్ళు వేసి కొద్దిసేపు దాన్ని బంకమట్టిలాగా ముద్దలు చేసి ఒక ముద్ద గుండ్రంగా చేసి దాని కింద ఇంకో పెద్ద ఉండ్రం చేసి దానికి 2 కళ్ళు పెట్టి ముక్కు పెట్టి నోరు పెట్టి అన్ని చేసిన ఉప్పు అని ఊస్తే అప్పుడు కదిలాడు. కనీసం గంటబట్టి ఉన్నది. మిగిలింది ఏదైనా సెకండ్లో అయిపోయింది. ఎంత పెద్ద ప్రపంచం, ఒక్క మనిషి అంత టైం పట్టింది. అంటే ఎంత విలువిస్తున్నాడో ఆలోచించుకోండి. దేవుడు మీకు దేనికైతే విలువ ఎక్కువ ఇస్తామో దానికి ఎక్కువ సమయం ఇస్తాం. అవునా కదా? దేవుడు ఈ ప్రపంచం మొత్తంలో అతి ఎక్కువ విలువ ఎవరికి ఇచ్చారు తెలుసా? మనిషికి. అందుకనే యేసు ప్రభువు వారు ఒక ఉపమానం చెప్పేటప్పుడు ఏమంటాడు తెలుసా? ఆ ఉపమానంలో ఒకడు అనుకుంటాడు, నాకు బోల్డ్ పంట వచ్చింది, గోడౌన్లో నింపుకుంటాను, అర్థమైందా, తింటాను సుఖిస్తానంటే వాడితో దేవుడు అంటాడు, ఈ రాత్రి నీ ప్రాణం నాకు కావాలని. ఆ మాటలు చెప్పి యేసు ప్రభువు వారు ఒక స్టేట్మెంట్ వేశారు. అది నాకు నచ్చుద్ది. ఏమన్నా తెలుసా? ఒకడు ప్రపంచాన్నంతటినీ సంపాదించుకొని వాడి ప్రాణాన్ని కోల్పోతే ఏమి లాభం? అంటే ఏంటంటే, ఒకవేళ ఒక త్రాసు పెట్టి ఆ త్రాసు మీద ఒక పక్కన నీ ప్రాణం పెట్టాలి, ఇంకో పక్కన ప్రపంచం మొత్తాన్ని పెట్టాలి. ఏది బరువు ఎక్కువ ఉంటుందో తెలుసా? నీ ప్రాణమే. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? దేవుడు ఎంత విలువిచ్చాడో మీ ప్రాణానికి. దేవుడు అంత ప్రేమించాడు మనల్ని ప్రేమించాడు కాబట్టి మనల్ని అంత చక్కగా సృష్టించాడు. నాలాంటి వాడు ఈ లోకంలో ఇంకొకడు లేడు. కనీసం రోజుకి 2-3 నాతో ఈ మాట అంటారు, అన్నా మీలాగా నేను ప్రసంగం చేయాలన్నా అని. వాళ్ళు ఎవరికైనా నేను ఇచ్చే జవాబు ఏంటి తెలుసా? నాలాగా ప్రసంగం చేసే ఇంకో ఎదవను తయారు చేసే ఎదవ కాదు నా దేవుడు అంటారు. అంతే కదా? చెప్తున్నాను, నాలాగా ప్రసంగం చేసేవాడు నేను ఒక్కడనే ఉంటాను. దేవుడు నా డూప్లికేట్ ఎప్పుడు తయారు చేయడు. నువ్వు అవ్వాలనుకుంటావు డూప్లికేట్, దేవుడు చేయడు. దేవుడికి వెరైటీలు లేక కాదు ఇంకో డూప్లికేట్ని చేసుకోవడానికి. వెరైటీ లేకపోతే డూపులు కావాలి, వెరైటీ ఉంటే డూప్ ఎందుకు? అవునా కదా? దేవుడికి వెరైటీకి ఏమన్నా కొదువా? లేదే. నువ్వే నేనే. ఎప్పటికీ నాలాగా అవ్వడానికి ప్రయత్నం చేయదు, అస్సలు ప్రయత్నం చేయదు. నువ్వులాగా నీలాగానే ఉండాలి. దేవుడు ఏ ఇద్దరిని ఒకలాగా తయారు చేయాల. కాబట్టి నువ్వు ఇంకోలాగా అవుతానని ఎందుకంటావు? ఒకటి, నాలాంటి క్యారెక్టర్ కావాలా? తెచ్చుకో. నన్ను చూసి నేర్చుకోవాలా? నేర్చుకో. కానీ నాలాగా అవ్వద్దు, ఎప్పటికీ అవ్వద్దు. దేవుడు అంత ప్రత్యేకంగా మిమ్మల్ని తయారు చేశాడు. గాడ్ సో లవ్డ్ ద వరల్డ్. దేవుడు ప్రపంచాన్ని ప్రేమించాడు, లోకాన్ని ప్రేమించాడు అని అంటే, లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే మనుషులు. మన పూర్వీక కవులు రాసినటువంటి మాట. మనుషులు అంటే ఎవరిని ప్రేమించాడు? మంచోని ప్రేమించాడా? చర్చికి వచ్చే వాళ్ళని ప్రేమించాడా? ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ మా అయితే ఒక 100 మంది ఎంతో కూర్చున్నారు అనుకుందాం.
అయితే చాలా మంది ఇళ్లలో సినిమాలు చూస్తూ ఉండొచ్చు, సీరియల్ చూస్తూ ఉండొచ్చు, మందు కొడతా ఉండొచ్చు, బహుశా కొంతమంది సిగరెట్లు తాగుతూ ఉండొచ్చు, గలీజ్ అయిన పనులు చేస్తూ ఉండొచ్చు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడా, వాళ్ళని ప్రేమిస్తున్నాడా, లేకపోతే ఇద్దరిని ప్రేమిస్తున్నాడా? ఎవరిని ప్రేమిస్తున్నాడు? ఇద్దరిని ప్రేమిస్తున్నాడు. అవునా? మిమ్మల్ని ప్రేమిస్తున్నాడా? దేవుని ప్రేమ గొప్పది. ఎందుకో తెలుసా? షరతులు పెట్టుకునేది కాదు. అరే నా దగ్గరకు వస్తే ప్రేమిస్తాను రా, అది అల్లా చెప్పిన మాట. ఖురాన్లో ఏమంటే తెలుసా? నన్ను ప్రేమించే వాళ్ళని నేను ప్రేమిస్తాను, అది ఖురాన్లో అన్నమాట. బైబిల్లో ఎక్కడ కూడా నన్ను ప్రేమిస్తా, నేను నిన్ను ప్రేమిస్తా, నా దగ్గరకు వస్తే నేను నిన్ను ప్రేమిస్తా, నేను అడిగింది ఇస్తే నేను ప్రేమిస్తా అనే నీచమైన ప్రేమ కాదు. ఆయన ప్రేమ ఆరంభం. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడంతే, ప్రేమతో ఆయన స్టార్ట్ చేశాడంతే. ప్రేమ ఆయన దగ్గర నుంచి ఉత్పన్నమైంది, ప్రేమ ఆయన దగ్గర నుంచి వచ్చింది, దాన్ని ఎప్పుడో ఆపలేడు. ప్రేమ ఆయనలోంచి వచ్చింది. నువ్వు ఎంత నీచ నికృష్టపు బ్రతుకు బతుకుతున్నావు, ఆయన నిన్ను ప్రేమిస్తాడు. బైబిల్ నుంచి ఒక ఉదాహరణ చూద్దాం. యేసుప్రభు వారిని సిలువేసినప్పుడు ఇంకిద్దరు దొంగలు సిలువేశారు. వాళ్ళిద్దరిని ఎందుకు వేశారంటే, కోర్టు వాళ్ళు తీర్పు తీర్చారు. ఏమని? న్యాయమైన పద్ధతిలో. వీళ్ళు బతుకుండటం వేస్ట్ రా, ఎందుకంటే వీళ్ళు అన్ని మర్డర్లు చేశారు, అన్ని రేపులు చేశారు, అన్ని దొంగతనాలు చేశారు, వీళ్ళు బతుకుండకూడదని చంపేద్దామని నిర్ణయించుకున్నారు. అలాగ చచ్చిపోయేటువంటి ఒక దొంగ చనిపోవడానికి ఒక పావు గంట ముందు యేసయ్యతో, యేసయ్య నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం ఉంచుకో అంటే, యేసయ్య వాడిని తెట్లా, ఎరా నీచ నికృష్టుడా, లోకమంతా ఇష్టం వచ్చినట్లు పనులు చేసి, ఇంతమందిని రేప్ చేసి, అంతమందిని చంపి, ఇంత మోసం చేసి పరలోకంలోకి వచ్చేద్దాం అనుకున్నా, చిన్నోర్మై అని అనలా. ఏమన్నాడు తెలుసా? నేడు నువ్వు నాతో పరలోకంలో ఉంటావు అన్నాడు, పరదేశులు. అంటే ఆ ప్రేమ ఎంత విశిష్టమైందో ఆలోచించాను. ఆయన ఎప్పుడు కూడా షరతులు చూసేటువంటి వాడు కాదు. ఆయన దగ్గరకు వస్తే చాలు ఆ ప్రేమను అనుభవించడం నువ్వు మొదలు పెడతావు. ఓకే, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఎంతో అనే మాటని అగస్టిన్ అనేటువంటి ఒక భక్తుడు ఎలా వర్ణించాలా అని ఆలోచిస్తున్నప్పుడు ఒక సన్నివేశం తనకు గుర్తొచ్చిందంట. అది దానికి ఆపాదించాడు. ఏంటనంటే, సముద్ర తీరాన్న ఓ రోజు సాయంత్రం నడుచుకుంటూ వెళ్తున్నాడంట అగస్టిన్, ఏమీ తోయక వెళ్తా ఉంటే ఒక చిన్న బాబు సముద్రం ఒడ్డున ఆడుకుంటున్నాడు. వాడు ఆడుకునే ఆట ఏంటి అనంటే, సముద్ర తీరాన్ని ఇసుకుంటారు కదా, చిన్న గుంట తవ్వి సముద్రంలో నీళ్లు, వాడు చిన్న చేతులు కదా, చిన్న దోచీలతో ఆ నీళ్లు తీసుకొచ్చి ఈ గుంటలో పోస్తున్నాడు అంట. మళ్ళీ వెళ్తున్నాడు, సముద్రంలో నీళ్ళు తీసుకొచ్చి గుంటలో పోస్తున్నాడు. ఇలా తిరుగుతూనే ఉన్నాడు. అరగంట సేపు చూసి అగస్టిన్కి చిరాకెత్తి అని పిలిచాడే, ఏం చేస్తున్నారు అన్నాడంట. అంటే, అంకుల్ తెలియట్లేదా, ఆ సముద్రాన్ని గుంటలో నింపుతున్నాను అన్నాడు. అంటే అగస్టిన్ మీరు నవ్వినట్లే ఆయన కూడా నవ్వుకున్నాడంట. నవ్వుకొని కొద్దిసేపు ఉన్నాక అనుకున్నాడంట, నిజమే కదా, వాడు ఆ గుంటలో సముద్రాన్ని నింపలేడు, ఈ గుంట లాంటి బుర్రలో సముద్రం లాంటి దేవుని ప్రేమను నింపలేం. దేవుని ప్రేమ సముద్రం లాంటిది, ఈ గుంటలో పట్టుద్దా? పట్టదో. కానీ ఒక విషయం ఏంటి తెలుసా, ఈ గుంటతో మనం ఎంతగా ప్రేమిస్తామో అంతగా ప్రేమను పొందగలుగుతాం. ఆ గుంటలో ఎన్ని నీళ్లు పోసినా ఏమవుద్ది? నీళ్లు ఇంకిపోతాయి, అవునా కదా? దేవుని ప్రేమ ఎంత పొందితే అంత మన ప్రేమ, మనలోకి ఆ ప్రేమ ఇంకిపోద్ది. ఎంత గొప్ప విషయం చూడండి, అద్భుతం కదా. అంటే దానికి కొదువు లేదు. ప్రేమకున్నటువంటి విచిత్రమైన లక్షణం ఏంటి తెలుసా? ఇంకా కావాలంటది, ఇంకా 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 చాలే అని ఎప్పటికీ అనలేం, ఇంకా అనలేం. అంతగా దేవుని ప్రేమని ఆస్వాదించగలచ్చు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ప్రేమకున్నటువంటి లక్షణం ఏంటంటే, మౌనంగా ప్రేమను ఎప్పుడు వ్యక్తం చేయలేం. మౌనంగా ఉంటే మనకి ఎవరికైనా వచ్చే తలంపు ఏంటి తెలుసా? మనకి ఇష్టమైన వాళ్ళు ఎవరన్నా పక్కన కూర్చొని మాట్లాడుకున్నాను అనుకో, ఏంటి మాట్లాడలేదా, ఏమన్నా అయిందా, ఏంటి పాపమా, ఇంట్లో గొడవ అయిందా, ఎవరితో అయిందా, ఇది మనం అనేమాట. మౌనంగా ఉంటే మనం వచ్చే ప్రశ్నలు ఇవి. గొడవలేనియా, మౌనంగా ఉన్న బాగా ప్రేమిస్తున్నావా అని అంటాడు అండ. ప్రేమ ఎప్పుడు కూడా మౌనంలో బయటకు రాదు, అర్థమైందా? సినిమా డైలాగ్, మౌనము అర్ధాంగీకారం. ఇంకేమన్నానా, మౌనంగా ఎవడ అంగీకారాన్ని చెప్పడం, అది ఓ డైలాగ్ మాత్రమే. ఇవి పనికి మాలిన అర్ధరహితమైన సినిమా డైలాగులు, అర్థమైందా? నీకు నిజంగా ఇష్టం అంటే నోరు తెరిచి మాట్లాడతావు, అంతే, బస్ నోరు తెరిచి మాట్లాడాల్సింది. ప్రేమకున్నటువంటి రెండు పద్ధతులు. అయితే నోరు తెరిచి లొడలొడ వాగాలి ప్రేమిస్తే. రెండోది, ఒకవేళ మాట్లాడటం చేత కాకపోతే చేతల్లో చూపించాలి. చేతలు గులాబ్ పోయడము,
కాఫీ ఇవ్వటం, టీ ఇవ్వటం, అది కూర్చోబెడతామో, కౌగిలించుకోవటమో, ఏదో ఒకటి చేయండి. యాక్షన్, వర్డ్ కానీ యాక్షన్ కానీ, మాటలు కానీ చేతలు కానీ ఉండాలి. అప్పుడే ప్రేమ ఉన్నట్లు, లేకపోతే ప్రేమ లేదు. మరి దేవుడు మనల్ని ప్రేమిస్తుంటే మాటలు ఉన్నాయా, చేతలు ఉన్నాయా ఆలోచిస్తే ఆ వచనంలో ఉన్న సెకండ్ భాగం, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన కుమారుణ్ణి అనుగ్రహించాడు. అదే ఆయన చేసిన, తన కుమారుణ్ణి మనకి ఇచ్చేశాడు. తన కుమారుణ్ణి మనకి ఇవ్వటం అని అన్నప్పుడు రెండు సన్నివేశాలు చెప్తాను. కుమారుణ్ణి ఇవ్వటం అంటే ఏంటో. ఒక ఆయన రైల్వేలో ఉద్యోగం చేసేవాడు. ఆయన ఉద్యోగం ఏంటంటే రోజుకొకసారి ట్రైన్ వస్తుంది. ట్రైన్ రాకముందు సిగ్నల్ ఎత్తుతారు. సిగ్నల్ ఎత్తంగానే ఆయన చేయాల్సిన పని ఏంటంటే, అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ ఒక నది మీద నుంచి ఉంటుంది. ఆ నది మీద ఎలా ఉంటుందంటే, ఆ బ్రిడ్జి కిందకు వస్తేనే ట్రైన్ వెళ్తుంది, లేకపోతే బ్రిడ్జి పక్కకి వెళ్ళిపోతే పడవలు వెళ్తూ ఉంటాయి. ఈ సిగ్నల్ వేయంగానే అతను చేయాల్సిన పని ఏంటంటే బ్రిడ్జి కిందకు వచ్చేట్లు చేశాడు. ట్రైన్ వచ్చేస్తూ ఉంది. అయితే ఈలోగా వాళ్ళ చిన్న కొడుకు డేవిడ్ అవతల నుంచి ఆ బ్రిడ్జి మీద పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటాడు. ట్రైన్ వస్తూ ఉంటుంది. వీడు ఆ లివర్ పట్టుకొని ఉంటాడు అనమాట. ఆ లివర్ పట్టుకొని ఉంటే ట్రైన్ దాటుద్ది, దాటంగానే వదిలేస్తాడు, బ్రిడ్జ్ పైకి లేసిపోద్ది. ఇది జరిగే పని. అయితే అలా చూస్తూ ఉన్నప్పుడు డాడీ డాడీ అని అరుచుకుంటూ వస్తూ ఉంటాడు. వీడికి ఏం చేయాలో అర్థం కాదు. ఒక్కసారి రెండు ఆలోచిస్తాడు. నేను లివర్ వదిలేస్తే ఏమవుద్ది, ట్రైన్ మొత్తం నదిలోకి వెళ్తుంది, దాని మీద ఉన్న 500-600 మంది చచ్చిపోతారు. లేదు గట్టిగా పట్టుకొని ఉన్నాడు అనుకో, ట్రైన్ ఖచ్చితంగా వాళ్ళ కొడుకు మీద నుంచి వెళ్తుంది, అడు చచ్చిపోతాడు. ఈ రెండుట్లో ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ట్రైన్ దగ్గరకు వస్తూ ఉంటుంది. లివర్ గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకుంటాడు. ట్రైన్ వెళ్ళిపోద్ది. కొడుకు ముక్కలై చచ్చిపోతాడు. ట్రైన్ వెళ్ళిపోద్ది. అసలు ట్రైన్లో ఉన్న వాళ్ళకి ఎవ్వడికి ఏం తెలియదు, వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత మనవాడు వెళ్ళి ఆ ముద్దలుగా పడిపోయిన కొడుకుని ఎత్తుకొని ఆయన అంటాడు, బాబు నా డ్యూటీ నేను చేశాను అని అంటాడు. నా డ్యూటీ, ఆయన డ్యూటీ ఏంటి? ట్రైన్ సేఫ్గా వెళ్ళిపోవడానికి చేయడం. దేవుడు తన కుమారుణ్ణి మనకిచ్చినప్పుడు ఆయన డ్యూటీ ఆయన చేశాడు. ఏంటి తెలుసా? మనల్ని సృష్టించింది ఆయనే కదా, మనం సృష్టించింది ఆయన. అయితే మనం పాడైపోతే మనల్ని బాగు చేయడానికి ఒకటే ఒక మార్గం. ఆ తల్లి గుండెకాయ ఇస్తే కానీ కొడుకు బతకడు. మనకి యేసే ఈ లోకంలోకి వచ్చి ప్రాణం పెడితే కానీ మనం బ్రతకం. అందుకని యేసే మన కోసం చచ్చిపోయాడు. ఇవ్వటం అంటే అది ఉద్దేశం. చచ్చిపోయాడు, ఆ విధంగా ప్రాణం పెట్టాడు. ప్రేమ ఎక్కడి దాకా తీసుకెళ్ళిందంటే కొడుకు చనిపోయటానికి దారి తీసింది. అయితే ఇందుట్లో అతి ఎక్కువ బాధపడింది, అతి ఎక్కువ వెల చెల్లించింది ఎవరు తెలుసా? మనం అనుకుంటాం చాలా సందర్భంలో యేసయ్య చాలా వెల చెల్లించాడని. కానీ నాకు అర్థమవుతుంది ఏంటి తెలుసా? యేసయ్య కంటే ఎక్కువ వెల చెల్లించింది తండ్రి అనిపిస్తుంది. ఎందుకో తెలుసా? ఇక్కడ చాలా మంది తండ్రులు ఉన్నారు. ఎక్కువగా తల్లులకి ఈ అనుభవం ఉంటుంది, లేకపోతే బాగా ప్రేమించే తండ్రులకు ఉంటుంది అనుభవం. ఎలాగంటే మీకు ఒకవేళ సంవత్సరంన్నర లోపల పిల్లలు ఉన్నారు అనుకోండి, వాళ్ళకి జబ్బు చేసింది అనుకోండి, అంటే జ్వరం వచ్చిందో, టైఫాయిడ్ చేసిందో, ఏదైనా వచ్చింది అనుకోండి, వాళ్ళు మూలుగుతున్నారు అనుకోండి, ఏడుస్తున్నారు అనుకోండి, తలనొప్పి వస్తుందో తెలియదు, వాళ్ళు చెప్పలేరు, కడుపు నొప్పి వస్తుందో తెలియదు, ఏం బాధ ఉందో తెలియదు. ఏడుస్తూ ఉన్నప్పుడు ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా ఎత్తుకున్నప్పుడు, ఒకవేళ బాగా ప్రేమించే వాళ్ళైతే వాళ్ళకు వచ్చేటువంటి ఆలోచన ఎలా ఉంటుంది తెలుసా? మా పిల్లలు ఇద్దరు అలాంటి వయసులో వాళ్ళు బాధల్లోకి వెళ్తున్నప్పుడు, మరి ముఖ్యంగా మా పెద్ద పాపకి కన్వల్జన్స్ వచ్చాయి. అంటే 12 ఏళ్ళ లోపల 100 డిగ్రీల టెంపరేచర్ దాటినట్లయితే కనుక ఫిట్స్ వచ్చాయి అనమాట. అది చిన్న పిల్లలకు ఉండేటువంటి సర్వసాధారణమైనటువంటి సమస్య. 11 ఏళ్ళ తర్వాత ఇంకా అది రాదు, అది చిన్నప్పుడు వస్తుంది. మా పాపకి అలాంటి వచ్చినప్పుడు కళ్ళు నల్లగుడ్లు ఎక్కడికో పైకి వెళ్ళిపోయి ఒట్టి తెల్లగుడ్లు కనబడే, చచ్చిపోతుందేమో అనిపించేది. ఒళ్ళంతా గట్టిగా విరుచుకునేది. అలాగా విరుచుకుంటున్నప్పుడు ప్రార్థన చేస్తూ చాలా సందర్భాల్లో నేను దేవుడిని ఏం అడిగాను తెలుసా? నా కూతురు బాధపడుతుంటే నేను చూడలేను ప్రభా, ఓ పని చేస్తావా, ఆ బాధ నాకు ఇస్తావా అని అడిగాను. నేను ఆ బాధ నేను పడతాను, నాకు ఈజీగా అనిపించేది నా కూతురు పడతాం కంటే. అవునా కదా? యేసుక్రీస్తు ప్రభు వారి కింద చనిపోతుంటే, చనిపోయే యేసయ్య కంటే ఎక్కువ బాధపడింది ఎవరు తెలుసా? తండ్రి. నేను అనుకుంటాను ఏంటి తెలుసా? తండ్రి చేయి విడిచేసి తల్లాడి తిప్పి నేను చూడలేను అని కళ్ళు మూసేసుకొని ఉండంటాడు. ఆయన వెల చెల్లిచ్చాడు. ఆ విధంగా తన కుమారుణ్ణి మనకు అర్పించడానికి వెల చెల్లిచ్చాడు. కుమారుడు మన కోసం చనిపోవడానికి ఆయన వెల చెల్లించాడు. ఇంత గొప్ప వెల చెల్లించడం బట్టి ఆ ప్రేమతో మనకు ఒక బహుమానం వచ్చింది. ఏంటి ఆ బహుమానం అంటారేమో? నిత్యజీవం. బహుమానం నిత్యజీవం బహుమానంగా రావటం అంటే ఏంటో ఓ చిన్న సంఘటన చెప్తాను, మీకు అర్థమవుతుంది.
ఇరియాన్ జే అని ఒక దీవి ఉన్నది. ఇరియాన్ జే ఆస్ట్రేలియాకిను ఇండోనేషియాకి మధ్యన ఉంటుంది ఈ ఇరియాన్ జే అనే దీవి. ఆ దీవిలో 2 జాతులు వాళ్ళు జీవిస్తూ ఉంటారు, అడవి జాతులు వాళ్ళు కొట్టుకుంటే చచ్చిపోతూ ఉండేవాళ్ళు ఒకళ్ళిద్దరు. అయితే వాళ్ళు చచ్చిపోతే ఏం చేసేవాళ్ళు అంటే మనకులాగా కప్పెడతాం కానీ మనకులాగా కాల్చేయటం కానీ చేయరు. ఎవరన్నా చచ్చిపోతే కనుక ఆ శవం చుట్టూ 10 మంది కూర్చొని గబగబా వాళ్ళు ముక్కలు చేసుకొని వాళ్ళు తినేస్తారు. అది వాళ్ళు చేసేటువంటి పని. నరమాంస భక్షకులు అనమాట. అయితే బతుకున్న వాళ్ళని వాళ్ళు చంపుకు తినరు, చచ్చిపోయిన వాడు ఎవడైనా కనబడితే వాళ్ళని తినేస్తారు అనమాట. అయితే అలాంటి వాళ్ళ మధ్యకి ఒక ఆయన మిషనరీగా వెళ్ళాడు యేసయ్య గురించి చెప్తామని. అతని పేరు డాన్ రిచర్డ్సన్. వెళ్ళి యేసయ్య గురించి చెప్తా ఉన్నాడు. మొత్తానికి ప్రేమను పొందాడు, డాక్టర్గా వాళ్ళ కట్లు కట్టి వాళ్ళ నమ్మకాన్ని పొందాడు. యేసయ్య గురించి చెప్తా ఉన్నాడు. అయితే యేసయ్య గురించి చెప్తూ ఇస్కరియోతు యోధా గురించి చెప్పాడు. ఎంత మోసగాడో చూసారా, 3.5 సంవత్సరాలు యేసయ్యతోనే ఉండి ఆయన 30 రూపాయలకి అమ్మేశాడు అని చెప్తా ఉంటే అందరూ లేచిపోయి ఓ అని అరుస్తూ ఉంటారు. ఏమైందిరా ఎందుకు అరుస్తున్నారు అంటే అంటారు, సార్ మా సంస్కృతిలో ఎవడైతే మోసం చేస్తాడో ఆడే దేవుడు, ఎవడైతే మోసం చేస్తాడో ఆడే గొప్పడు. మా దృష్టిలో ఇస్కరియోతు యోధా దేవుడు అన్నారంట. అరే వీళ్ళు ఎక్కడ వాళ్ళరా బాబు ఇట్లా అయిపోయారు అని బాధపడతా ఉంటాడు. ప్రార్థన చేస్తాడు, ప్రభా నేను నీ గురించి చెప్దామని వచ్చాను, ఇస్కరియోతు యోధా పాపులర్ అయిపోయాడు ఇక్కడ అని బాధపడతా ఉంటాడు. అయితే ఆ తర్వాత 3 రోజులు కూడా బాగా యుద్ధం జరుగుద్ది. ఒక 30 మంది దాకా చచ్చిపోతారు. బాగా ఏడుస్తూ ప్రార్థన చేస్తే 4వ రోజు యుద్ధం ఆగిపోద్ది. కానీ ఆ రోజు ఒక విచిత్రమైన సన్నివేశం జరిగింది. ఏంటనంటే 2 వర్గాల వాళ్ళు ఎదురు బదురు నుంచున్నారంట. ఎలాగా వరుసగా ఇటో 25 మంది అటో 25 మంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఒకళ్ళొకరు కొట్టేసుకుంటారు అనుకుంటున్నాడంట డాన్ రిచర్డ్సన్ భయంగా. మూలలో ఒక అమ్మాయి ఒక 6 నెలల బాబుని పట్టుకొని కూర్చొని ఉందంట. ఒక అతను వెళ్ళి ఆ బాబుని తీసుకొని బలవంతంగా వచ్చేసాడంట. ఆవిడేమో గట్టిగా ఏడుస్తుందంట. ఈ వర్గానికి నాయకుడు 2 అడుగులు ముందుకు వచ్చాడంట. ముందుకు రాగానే వాడి చేతిలో ఆ బాబుని పెట్టారంట. పెడితే డాన్ రిచర్డ్సన్కి భయం వేసిందంట. అమ్మాయి ఎందుకు ఏడుస్తుంది, ఈ బాబుని పిసికి చంపేస్తారు ఎప్పుడు అని అనుకుంటా ఉన్నాడంట. అలాగా పైకి ఎత్తారంట, 6 నెలల బాబుని ఇతను ఎత్తాడంట. అందరూ అరుస్తూ ఉన్నాడంట. ఇప్పుడు అనుకున్నాడంట నాకు తెలుసు వీళ్ళు ఖచ్చితంగా నేలకేసి కొదేసి కొట్టేసి అని చంపేస్తారనేసి. ఇలాగా అనుకుంటా ఉంటే ఎదుట అవతల నుంచి నాయకుడు ముందుకు నడుచుకొచ్చాడంట. వాడి చేతుల్లో పెట్టాడంట. డాన్ రిచర్డ్సన్ ఇప్పుడేమవుద్ది అనుకున్నాడంట. వాడు పైకి ఎత్తాడంట. వాడు పడేస్తాడా అనుకున్నారంట. వాడు పడేలా. వాడు భుజం మీద ఎక్కి వాడిని పెట్టుకొని బాబుని ముద్దు పెట్టి వెళ్ళిపోతా ఉంటాడు. అమ్మయ్య అనుకున్నాడంట. కానీ ఏం అర్థం కాల. యువతలు వీళ్ళు వెళ్ళిపోయారు. ఆ అమ్మ లేదా ఆ మాత్రం ఏడుస్తుందంట. ఏడుస్తా ఉంటే డాన్ రిచర్డ్సన్ వెళ్ళి ఒక అతను పిలిచి ఏం జరిగిందో చెప్తారా అన్నాడంట. ఏం లేదు సార్, ఇప్పుడు ఈ 2 వర్గాల మధ్యన గొడవ వచ్చింది కదా, గొడవ ఆగిపోవాలంటే ఒకే ఒక పద్ధతి సార్, ఎవరో ఒకళ్ళు రాజీకి రావాలి. యువతల వర్గం నాయకుడు రాజీకి రావడానికి ఇష్టపడ్డాడు. రాజీకి రావాలంటే ఒకే ఒక పద్ధతి. రాజీకి వచ్చేటప్పుడు మా వర్గానికి సరసాధనంగా వాళ్ళకి చెందినటువంటి ఒక బాబుని తీసుకెళ్ళి పరాయి నాయకుడి చేతిలో పెడతాడు. పెట్టి అరే నేను ఇంకా యుద్ధానికి రానురా, నేను ఇంకా గొడవ చేయనురా అని బాబుని చేతిలో పెడతాడు. బాబుని ఎందుకు పెట్టాడంటే ఈ బాబుని నీ చేతుల్లో పెట్టాను కదా, ఈడు ఒట్టు, ఒకవేళ కనుక నేను గొడవ చేయడానికి వస్తే, ఒకవేళ కనుక నేను యుద్ధం చేయడానికి వస్తే బాబు నీ దగ్గర ఉంటాడుగా అని చంపే అని అన్నాడంట. ఆ విధంగా అందించినటువంటి ఆ బాబునే పీస్ చైల్డ్ అంటారు. మీలో ఎవరికైనా యూట్యూబ్ చూడటం వస్తే పీస్ చైల్డ్ అని కొట్టండి, మీకు ఈ స్టోరీ అంతా 20 నిమిషాలు వస్తుంది. ఇది సన్నివేశం లాగా చూపిస్తాడు డాన్ రిచర్డ్సన్. తను చేసినటువంటి సినిమాలో చూపించాడంటే ఎట్లా చేస్తారని చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ బాబుని పీస్ చైల్డ్ అంటాడు. అయితే అది జరిగిన వెంటనే డాన్ రిచర్డ్సన్కి ఒక్కసారి గుర్తొచ్చి అందరినీ పిలిచి ఏమంటాడు తెలుసా, మీకు ఒక కథ చెప్తానే, ఎక్కువసేపు కాదు 3 నిమిషాలు అన్నాడు. ఏంటా కదంటే, దేవుడికి మనకి గొడవ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే గొడవ, మనం పాపం చేస్తే దేవుడికి కోపం వచ్చింది. ఇంత కష్టపడి మంచిగా మనుషులను తయారు చేస్తే నేను చెప్పినట్లు ఎంటలేదని దేవుడికి కోపం వచ్చింది. దేవుడికి ఎంత కోపం వచ్చిందంటే మనల్ని ఎరగొట్టేయాలనిపించింది, ఆయనకి చంపేయాలనిపించింది, నరకంలోకి పంపించేయాలనిపించింది. కానీ అదే దేవుడికి ప్రేమ పుట్టుకొచ్చింది. వద్దులే గొడవ వద్దులే అనుకున్నాడు. మరి రాజీకి రావాలనుకుంది ఆయనే. రాజీకి ఆయన రావాలంటే ఏం చేయాలి, కొడుకుని ఇవ్వాలి. అర్థమైందా? అందుకని యేసయ్యని తీసుకొచ్చి మన చేతిలో పెట్టాడు. పెట్టి ఏమన్నాడు తెలుసా, ఎవరి దగ్గర అయితే నా బిడ్డ ఉంటాడో వాడి మీద నా కోపం ఉండదు, ఎవరి దగ్గర అయితే నా బిడ్డ ఉంటాడో వాడు నరకంలోకి వెళ్ళడం, ఎవరి దగ్గర అయితే నా బిడ్డ ఉంటాడో వాడికి చావు రాదు, పరలోకంలోకి వెళ్ళిపోతాడు. ఎంత గొప్ప విషయం. యేసయ్యని దేవుడు మనకి బహుమానంగా ఇచ్చాడు, పీస్ చైల్డ్గా ఇచ్చాడు. అవునా కదా? దేవునికి మనకి మధ్యన సమాధానం పడటానికి ఆయన ఇచ్చాడు. ఆ ప్రేమను రుచించటానికి ఇచ్చాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి
ఆయన తన ఏకైక కుమారుని మనకు అనుగ్రహించాడు. 2 పార్ట్స్ అయిపోయింది. ఇప్పుడు 3వ పార్ట్ ఏంటి తెలుసా? ఆ విధంగా బహుమానం ఇచ్చినప్పుడు రెండు రకాలుగా మనం స్పందించవచ్చు. ఎలాగంటారేమో, ఒకవేళ ఈ ఐప్యాడ్ మీకు ఇస్తున్నాను అనుకోండి, మీలో కొంతమంది చాలా థ్యాంక్స్ సార్ అని తీసేసుకోవచ్చు. ఇదొక పద్ధతి. ఇంకోటి మాకెందుకు సార్, మాకు వదిలే సార్ అని వదిలేయచ్చు. అంటే కొంతమంది దీని విలువ తెలిసిన వాళ్ళు గొప్పది అని తీసుకోవచ్చు. విలువ తెలియని వాళ్ళు ఇదే అంటారు, అలాగొంది సార్ నాకేమి రాదు సార్ మీరు ఓన్ చేసుకోండి అనొచ్చు. ఇంకో పద్ధతి కూడా ఉంది. ఏంటి తెలుసా? నేను బిన్ లాడెన్ గారి కొడుకుని, అది బిన్ లాడెన్ గారి తమ్ముడిని అని చెప్పాను అనుకోండి, అని చెప్పి మొబైల్ అందరికి వాడటం వచ్చు కదా, ఈ మొబైల్ నేను గిఫ్ట్ ఇస్తున్నాను అనుకోండి, మీలో ఎక్కువ శాతం మంది నేను ఇచ్చే మొబైల్ని తీసుకోరు. నేను బిన్ లాడెన్ గారి కొడుకుని అంటే తీసుకుంటారా? ఎందుకు తీసుకోరు? దీంట్లో బాంబు ఉంటుందేమో అని భయం, అవునా కదా? గిఫ్ట్ అంటే మీకు ఇష్టమే, కానీ నాకున్నటువంటి క్యారెక్టర్ని బట్టి మీకు భయం. అంటే నా మీద నమ్మకం లేకపోతే నేను ఇచ్చే గిఫ్ట్ని మీరు తీసుకుంటారా? తీసుకోరు కదా. ఇప్పుడు చూద్దాం. నేనే దేవుణ్ణి అనుకోండి, ఈ మొబైలే ఏసే అనుకోండి. దేవుడు ఏసైని బహుమానంగా ఇస్తున్నాడు. నువ్వు ఏసైని స్వీకరించాలంటే ఎవరి మీద నీకు నమ్మకం ఉండాలి? దేవుడి మీద నమ్మకం ఉండాలి. సూపర్ కదా. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు. ఎంత చక్కగా ఉంది. యోహాను సువార్త 5:4. వాడు తీర్పులోనికి రాక మరణములో నుంచి జీవములోనికి దాటి ఉన్నాడు. ఎందుకనంటే గిఫ్ట్ మన దగ్గరకు వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు 2 ఆప్షన్స్ మీ ముందు ఉన్నాయి. అయితే మీరు యేసు ప్రభువుని స్వీకరించాలి, లేకపోతే తృణీకరించేయాలి. అవునా కదా? ఈ రెండాట్లేదు. ఇక్కడ చాలా త్వరగా ఇంత దాకా యోహాను 3:16 చెప్పిన తర్వాత నేను క్రిస్మస్ స్టోరీలోకి వచ్చేస్తాను. ఓకే, మీరు ఇప్పుడు క్రిస్మస్ సన్నివేశం కదా. యేసు ప్రభు పుట్టినప్పుడు యేసు ప్రభు పుట్టాడని ఎవరెవరికి చెప్పారు? గొల్లలకి, జ్ఞానులకి కదా. గొల్లలకి జ్ఞానులకి చెప్పడం అంటే ప్రపంచం మొత్తానికి చెప్పడమే. అదేంటంటే ఇద్దరికి చెప్పి ప్రపంచం మొత్తానికి చెప్పానంటారు అనొచ్చేమో. గొల్లలు జ్ఞానులు వాళ్ళిద్దరికి చెప్పి ప్రపంచం అంతా అని ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు మీరంతా ఇక్కడ కూర్చున్నారు కదా, ఇంతమంది ఇక్కడ కూర్చున్నటువంటి మీరందరూ 2 రకాలు. ఏంటి సార్ 2 రకాలు అంటారేమో. ఒక రకం ఏమో మీలో చదువు ఉన్నవాళ్ళు, మీలో ఇంకో రకం ఏమో చదువు లేనివాళ్ళు. అంతే కదా. ఈ 2 కాకుండా 3వ రకం ఉంటారా? ఉండరు. ప్రపంచం అంతా వచ్చేసింది. అర్థమైందా? గొల్లలేమో చదువు లేనివాళ్ళు, జ్ఞానులేమో ప్రపంచం అంతా వచ్చేసింది. ఇంకో విధంగా చూద్దాం. ఇక్కడ కూర్చున్న మీరంతా 2 రకాలు. అయితే మీలో కొంతమంది డబ్బున్న వాళ్ళు, కొంతమంది పేదోళ్ళు. 3వ రకం ఉంటారా? ఉండరు. గొల్లలేమో పేదోళ్ళు, జ్ఞానులేమో గొప్పవాళ్ళు. ఇంకో మాట చెప్తాను. ఇక్కడ కూర్చున్న మీరంతా 2 రకాలు. కొంతమంది ఏమో ప్రతి ఆదివారం చర్చికి వస్తారు, కొంతమంది ఏమో అప్పుడప్పుడు వస్తారు. అవునా కదా? ఆ 2 కాకుండా ఇంకేమన్నా ఉంటారా? లేదు. ఏమన్నా నేను ఎప్పుడు రానంటే ఇప్పుడు వచ్చాగా చాలే, ఇక్కడ కూర్చున్నామంటే పని అయిపోయిందని అర్థం. అర్థమైందా? గొల్లలేమో యోధా మతానికి చెందిన వాళ్ళు. అర్థమైందా? అంటే ప్రతి ఆదివారం చర్చికి వచ్చే టైప్. జ్ఞానులు లైఫ్లో ఒక్కసారి వచ్చిపోయారు వాళ్ళు, ఒక్కసారే అంతే. వాళ్ళు పరాయ దేశానికి చెందినవాళ్ళు. 2 రకాలు. సో ప్రపంచం మొత్తానికి యేసు పుట్టాడని వెళ్ళిపోయింది. అయితే గొల్లలు జ్ఞానులు చేసింది ఏంటి చూద్దాం. గొల్లల దగ్గరికి ఎవరు వెళ్ళారు? దేవదూత. జ్ఞానుల దగ్గరికి తార. ఇప్పుడు రివర్స్ జరిగితే ఏమైంది? అది గొల్లల దగ్గరికి తార వెళ్ళి జ్ఞానుల దగ్గరికి దేవదూత వెళ్తే, దేవదూత రాగానే సాంబ్రాణ పొగేసి దెయ్యం వచ్చిందిరా అని వాళ్ళు పూజలు చేసి ఉండేవాళ్ళు. గొల్లలు రే తార బాగుందిరా, మంచి లైట్ వెళుతుంది అనుకుని పడుకునేవాళ్ళు. అంటే నేను ఎందుకు అన్నానంటే మాట, ఎవరి దగ్గరికి ఎలాగ వర్తమానం పంపిస్తే వాళ్ళకి అర్థమవుద్దో ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. అవునా? గొల్లలు చదువు లేని వాళ్ళు, అర్థమైందా, వాళ్ళకి పూర్తి సమాచారం చెప్పాలి. రే మనకి పూర్వకాలంలో ఒక వాగ్దానం ఉందరా, ఏమనంటే దావీదుపురంలో ఓ శిశువు పుడతాడని, ఆయన లోకరక్షకుడని. దావీదుపురం అంటే ఏంటండి? అదేరా బెత్లెహేము. ఎక్కడండి? అదేరా 3వ సందులో. ఎక్కడండి బాబు? అదే పశువుల పాకలోరా. ఎలాగంటే గుర్తించేది? అదేలేండి గడ్డి తొట్టు ఒకటి ఉంటుంది, దాంట్లో పుత్తుగుడ్డలతో ఉంటాడురా. అది అంత చెప్తే కానీ ఎలగదు వాళ్ళకి. ట్యూబ్లైట్ గడ్డాడు వాళ్ళకి. అలాగే చెప్పాడు దేవుడు. ఇప్పుడు మీలో కొంతమంది ట్యూబ్లైట్ గాళ్ళు ఉంటారు. అందుకే నేను ఎలా చెప్పాను. అదే అంటే అలా చెప్తే మీకు వెలుగుద్దని అర్థం. అయితే జ్ఞానులు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎక్కువ చెప్తే చిరాకు వస్తుంది. నేను ఎంత వివరిస్తున్నాను అనుకోండి, కొంతమంది అసలు తట్టుకోలేరు. ఈడు ఎప్పుడు వస్తాడు తర్వాత సబ్జెక్ట్లో కానీ, ఎందుకంటే వాళ్ళు బాగా చదువుకున్నవాళ్ళు. నేను తప్పేమంటలా, వాళ్ళకుండే ఫీలింగ్ అది.
అందుకని దేవుడు ఏం చేశాడు, జ్ఞానుల దగ్గరికి వెళ్ళి ఎక్కువ మాట్లాడలే, ఓ స్టార్ చూపించాడు, దాన్ని పట్టేసుకొని వచ్చేసాడు. అంతేవని అంటే ఎవరికి ఎలా చెప్పితే పనవుద్దో దేవుడికి తెలుసు. అయితే విచిత్రం ఏంటి తెలుసా, ఇటు గొల్లలు ఇటు జ్ఞానులు వాళ్ళకి చూపించిన దానికి, వాళ్ళకి తెలిసిన దానికి స్పందించారు, అంటే విధేయత చూపించారు. అర్థమైందా? గొల్లలు దేవదూతలు చెప్పగానే రే వెళ్ళరావరా మరి వెళ్ళి చూద్దాంరా అని వెళ్ళి వాళ్ళు యేసుప్రభుని చూసి ఇంకా అద్భుతంగా రాస్తాడు. ఎలా తెలుసా, వాళ్ళు యేసుప్రభుని చూడంగానే ఒక మాట రాస్తాడు, అమిత ఆనంద భరితులై. అంటే ఆనందానికి హద్దులు లేవు. చూసి వా సూపర్రా అని అని బయటికి ఎగురుకుంటా గంతులు వేసుకుంటూ ఏసే పుట్టాడు అని పాడుకుంటూ వెళ్ళాడు. అర్థమైనా? ఇది గొల్లలు చేసిన పని. జ్ఞానులు తారను చూశారు. తారను చూసి వాళ్ళకున్నటువంటి గ్రంథాల్లో ఎతికేసేసి, అర్థమైందా, రాజు ఎక్కడో పుట్టుండాలి, రాజు ఎక్కడ పుడతాడు రాజుగారి ఇంట్లో అని యెరూషలేములో ఉన్న హేరోదు దగ్గరికి వెళ్ళి అయ్యా నీకు కొడుకు పుట్టాడు అని అడిగారు. అడిగితే అయ్యా నాకు పుట్టలేదు అన్నాడు. అయ్యా మరి మాకు తార వచ్చిందా అన్నాడు. అప్పుడు యాజకులను పిలిచాడు, శాస్త్రులను పిలిచాడు, అరే లేఖనాలు తీసి చూడండి రా అన్నాడు. వాళ్ళు గబగబా తీసేసి ఏమంటే బెత్లెహేంలో, ఎఫ్రతా ప్రాంతంలో బెత్లెహేంలో 500 సంవత్సరాల క్రితం మేకా అనే ప్రవక్త మనకి ఒక ప్రవచనం ఇచ్చాడు అని అన్నాడు. అయితే తార వాళ్ళని ఎక్కడి దాకా తీసుకొచ్చిందంటే హేరోద్ దాకా. అర్థం చేసుకున్నారా? హేరోద్ దగ్గర ఏం తెరిచారు వాళ్ళు? లేఖనాలు. అవునా? లేఖనాలు ఎక్కడ తీసుకెళ్ళింది? బెత్లెహేం. అవునా కదా? మీకు అర్థమైంది కదా? ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు ఒక ప్రాముఖ్యమైన పాట నేర్పించాలి. ఏంటంటే జ్ఞానులకి దేవుణ్ణి గురించి ప్రత్యక్షత ఒక్కసారి రాల, 2 దఫాలకు వచ్చింది. ముందు సూచన, అది తార. తర్వాత ఏంటి? లేఖనం. ఇప్పుడు క్రైస్తవేతరులు ఉంటారు, అంటే యేసు ప్రభు మీద పూర్తి నమ్మకం లేని వాళ్ళు ఉంటారు. నమ్మకం కుదరాలంటే వాళ్ళు రుజువులు అడుగుతారు. అరే ఇడు జ్వరం తగ్గితే వచ్చినట్రా, ఇడి కాలు వస్తే వచ్చినట్రా, ఇడి కళ్ళు వస్తే వచ్చినట్రా అంటారు. అది సూచన. దేవుడు అలాంటి అద్భుతాలు చేస్తాడు, నేను చేయడానికి అట్లా చేస్తాడు. అయితే అద్భుతం చేయంగానే మీరేం చేయాలి? తారను చూడంగానే వీళ్ళు ఎక్కడికి వచ్చారు? హేరోద్ దగ్గర. హేరోద్ దగ్గర ఏం తీసారు వాళ్ళు? వాక్యం తీశారు. అవునా కదా? అయితే మనలో చాలా మంది చేసే తప్పు ఏంటనంటే, ఒక అద్భుతం అవ్వంగానే మనం లేఖనం దగ్గరకు రాం, ఇంకో అద్భుతం కావాలి, ఇంకో అద్భుతం కావాలి, ఇంకో అద్భుతం కావాలి. అందుకని అద్భుత మహాసభలను బోల్డ్ మంది వెళ్ళిపోతారు. వాక్యం చెప్తా అంటే ఎవడు ఉండవు. ఇక్కడికి ఎవరైనా స్వస్థత వరం అన్నవాడు వచ్చాడు అనుకో, ఈ టెంట్ సరిపోదు. వాక్యం చెప్తానంటే ఎవరు వస్తారు? మా తెలుసులే మేము చదువుకుంటానే అంటారు. అయితే ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి, సూచనలకి నిత్యత్వం లేదు, అద్భుతాలు ఎప్పుడూ ఉండవు. కానీ ఎప్పుడు ఉండేది ఏంటి తెలుసా? వాక్యం. స్థిరమైంది వాక్యం, జీవితాన్ని స్థిరపరిచేది వాక్యం. దేవుడు ప్రేమతో మనకిచ్చింది వాక్యం. దేవుడు ప్రేమతో కొడుకునిచ్చాడు, దేవుడు ప్రేమతో వాక్యాన్ని ఇచ్చాడు, దేవుడు ప్రేమతో పరిశుద్ధాత్ముని ఇచ్చాడు. 3 Sలు అంటారు ఇంగ్లీష్లో. ఫస్ట్ స్క్రిప్చర్ ఇచ్చాడంట, తర్వాత సన్నుని ఇచ్చాడంట, తర్వాత స్పిరిట్ని ఇచ్చాడంట. ఈ మూడు నేరుగా సోల్లోకి వెళ్తాయి, ఆత్మలోకి వెళ్తాయి. దేవుడు ఆత్మలోకి వెళ్తాడు, కుమారుడు. వాక్యం ఆత్మకు తెప్పరిల్లా చేస్తుంది, పరిశుద్ధాత్ముడు ఆత్మలో నింపుదల కలిగిస్తాడు. అయితే మనం శరీరాన్ని నింపుకుంటాం, శరీరం నింపుకోవాలి, కానీ అది పరిపూర్ణత లేవలేదు. ఆత్మలోకి వెళ్ళా ఈ 3 ఆ 3 మనకు కావాలి, దేవుడిచ్చాడు. సో వీళ్ళు దేవుణ్ణి యేసయ్యను చూశారు. చూసి వాళ్ళు రాత్రి వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నారు. తెల్లారుజాము రాత్రి కల్లో యేసయ్య కనబడ్డాడు, లేకపోతే దేవుడు కనబడ్డాడు. కనబడి ఏమన్నాడు తెలుసా? బాబు మీరు వచ్చిన రూట్లో వెళ్ళండి, వేరే రూట్లో వెళ్ళండి అన్నాడు. అన్నాడు అంటే మీరు వచ్చిన రూట్లో వెళ్తే హేరోదికి చెప్పాల్సి వస్తుంది, హేరోదికి చెప్తే కనుక గొడవలు అవుతాయి అన్నాడు. అందుకని వేరే రూట్లో వెళ్ళిపోయారు. గొల్లలు వెళ్ళేటప్పుడు వాక్కుంటూ వెళ్ళారు, గొల్లలు వెళ్ళేటప్పుడు వాగుతూ వెళ్ళారు. జ్ఞానులు వెళ్ళేటప్పుడు నోరు మూసుకొని వెళ్ళారు. గొల్లలు వాగటానికి పంపించాడు, జ్ఞానులు నోరు మూసుకొని వెళ్ళమన్నాడు. అవునా కదా? నేను కొత్తగా చెప్పిందా? అంటే దేవుని దగ్గరికి వస్తే నువ్వు వాగాలా నోరు మూసుకోవాలా ఆయన చెప్తాడు. ఇంకో మాట చెప్తాం, మనలో కొంతమందికి ఈ అనుమానం ఉంటుంది, సార్ నేను యేసయ్య దగ్గరికి వచ్చాను అనుకో, తర్వాత ఎలాగ సార్? జ్ఞానులు యేసయ్య దగ్గరికి వచ్చారు, తర్వాత ఎలాగా? మార్గం ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. అరే ఈ రూట్లో వెళ్ళంటారా అని. మీకు మాట చెప్పమంటారా? దేవునికి నీ జీవితాన్ని సమర్పిస్తే రూట్ ఆయన గీసిస్తాడు, ఆయన రూట్ గీసిస్తాడు. ఆయన గీసిచ్చిన రూట్లో వెళ్ళిపోవాలి. నువ్వు ఎట్లా వెళ్ళమంటే అటు వెళ్తావు.
ఎంత స్పష్టంగా ఉందో చూడండి క్రిస్మస్ సందర్భం. క్లియర్గా ఉందా లేదా? ఎందుకంటే ఎవడన్నా క్లియర్గా చెప్తాడా? ఇది అర్థం కాదు అని అంటే ఎవడన్నా నాతో పర్సనల్ కలవండి. ఈ దూలానికి వేసి కట్టేసి గుండు సూదులు పెట్టి పొడిచి చంపుతా. ఇది కూడా అర్థం కాకపోతే ఇంకెవడేం చేస్తాడు? గుండు సూదులు పెట్టి అంటారేమో, ఒక్కసారి చంపితే నాకు తృప్తి ఉండదు, అందుకని కొంచెం ఎక్కువ బాధపడాలి. అయితే కొంతమంది ఉంటారు అర్థం కానివాళ్ళు. వాళ్ళు ఎవరంటే వాళ్ళు కూడా క్రిస్మస్లో కనబడతారు. యేసు ప్రభు పుట్టాడు అనే విషయం గొల్లలకి జ్ఞానులకే కాదు, ఇంకా ముగ్గురికి తెలిసింది. వాళ్ళు ఏం చేశారు చూద్దాం. యేసు ప్రభు ఏ సత్రంలో పుట్టాడో ఆ సత్రపు యజమానికి తెలుసా? తెలుసు. ఎందుకంటే రోజు జనాలు వచ్చిపోతా ఉన్నారు, వెళ్ళేటప్పుడు పాడుకుంటూ వెళ్తున్నారు, గొల్లలు కూడా చెప్పుకుని ఉంటారు. ఎంత హడావిడి చేసినా లోనికి వెళ్ళి చూసాడా? చూడలా. వ్యాపారపు బిజీ. మనలో కొంతమందికి దేవుడు గుర్తురాడు, ఎందుకంటే బిజీగా ఉంటాం. మన పనుల్లో మనం బిజీ, తాగుళ్ళలో బిజీ, తిరుగుళ్ళలో బిజీ, వ్యాపారాల్లో బిజీ, హడావుల్లో బిజీ, మనకున్న కార్యకలాపాల్లో బిజీ. ఆ బిజీలో యేసు ప్రభుని మర్చిపోతావు. నువ్వు ఇప్పుడు ఇవ్వాల్సిన టైం ఏసీకి ఇవ్వకపోతే తర్వాత నువ్వు ఏసే ఆ టైం ఇవ్వంటే నాకు టైం లేదురా అంటాడు ఆయన. అది విషయం. సత్రపు యజమాని వాళ్ళ ఇంట్లోనే పుట్టాడు ఏసే. మీ ఇంట్లో 5గురు ఉంటే, ఇక్కడ కూర్చున్న వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాను, మీ ఇంట్లో 5గురు ఉంటే 8 నుంచి 9 బైబిళ్ళు దాకా ఉంటాయి. ఎన్ని బైబిళ్ళు ఉంటాయని కావు, తెరిసావా లేదా అని. సార్ దిండి కింద పెట్టుకుంటాను సార్, స్కూటర్లో డిక్కీలో పెట్టుకుంటాను సార్. నువ్వు డిక్కీలో పెట్టుకున్నావా లేకపోతే తెల కింద పెట్టుకున్నావా అని కాదు, బుర్రలోకి ఎక్కిందా లేదా అన్నది కావాలి. టైం ఇవ్వను, యు డోంట్ గివ్ టైం. ఓకే. రెండో వ్యక్తి ఎవరు తెలుసా? యాజకులు, శాస్త్రులు, యాజకులు. యేసు ప్రభు బెత్లెహేంలో పుట్టాడు అని దారి చూపించిన వాళ్ళు ఆళ్లే. వీడు వెళ్ళాడా? వెళ్ళాల. ఎందుకు వెళ్ళలేదు తెలుసా? గర్వం. మేము పండితులం, మేము చాలా గొప్పవాళ్ళం. ఓ పసిపిల్లని చూడటం ఏంటి? ఆడు కూడా పశువుల బాధలో పుట్టాడు, అది కూడా పల్లెటూరులో పుట్టాడు, మేము వెళ్ళటం ఏంటి? గర్వం. కొంతమందికి క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుంది. యేసు ప్రభు దగ్గర రారంటే మాలవాళ్ళు మాది కూడా దేవుడికి వచ్చేది ఏంట్రా? ఉండొచ్చు, మీరు బయటికి చెప్పకపోవచ్చు. క్యాస్ట్ ఫీలింగ్, గర్వం, అహంకారం. వాళ్ళు కూడా అదే చూపించారు, అహంకారం, గర్వం. పోయారు వాళ్ళు, పుట్టగతులు లేకుండా పోయారు. మూడవది ఎవడు తెలుసా? హేరోదు. హేరోదికి ఖచ్చితంగా యేసు ప్రభు అని తెలుసు, రాజులకు రాజు అని తెలుసు. రాజులకు రాజుగా ఆయన పెద్దోడైతే వీడి సీటు పోద్దని, వీడు రాజు కదా, వీడి సీటు పోద్దని ఏసేం చంపేద్దాం అనుకున్నాడు. అదే ఆయన చేసిన పని. ఇప్పుడు మనోళ్ళు కొంతమంది ఏమంటారు తెలుసా? ఈ వాక్యం అంతా విన్న తర్వాత అంతా వినేస్తారు. వినేసి నేను ఒకవేళ సింగిల్గా దొరికాను అనుకో, అన్నా ఇప్పుడు యేసు ప్రభుని మీరు చెప్పినట్లు నేను అంగీకరిస్తానన్నా, అయితే నాకు పాన్ గుట్క అలవాటు ఉంది, అది వేసుకోవచ్చా? దమ్ము కొట్టతాను అప్పుడప్పుడు, మొదలు కొనసాగించచ్చా? వేస్తానన్న లైట్గా, వేసుకోవచ్చా? మనకు రెండో సెటప్ ఉందన్న, ఉంచుకోవచ్చా? ప్యాకెట్కి వెళ్తానన్నా ఉండొచ్చా? ఇది మనం అడిగారు. మనం అడుగుతాం చాలా స్పష్టంగా, ఎందుకంటే దాన్ని వదులుకోలేక. ఒకవేళ నాలంటే కుదరదురా అబ్బాయి, అయితే యేసు ప్రభు అదో డిసైడ్ చేయంటే 190% మంది ఏమంటారు సార్? దానికి పెద్ద నీతి కబుర్లు ఏంటో సార్? నేను తాగుడు మానేసిన దినాన్ని వస్తాను తెలుసా? నేనా తాగుడు మానేసిందని. నేను అందరిలా కాదు, ఓ పక్కన తాగుడు ఓ పక్కన చర్చి, మనం కుదరదు. ఈ డైలాగ్ ఎప్పుడైనా అన్నారా? ఏరా డైలాగ్? నేను మానేసిన ఒక దినాన్ని, ఆ దినం రాదు, 7 దినం వస్తుంది. ఆ దినం రాదు, 7 దినం వస్తుంది. కాబట్టి ఈ మధ్యాహ్నం మీకు చెప్పాను కదా, గొల్లలు జ్ఞానులు విధేయత చూపించారు. అవునా? విధేయత చూపించి దేవుడు ఈ లోకంలో కుమారుని పంపించడానికి వెల చెల్లించాడు. యేసు ప్రభు మనల్ని రక్షించడానికి వెల చెల్లించాడు. గొల్లలు వాళ్ళ గొర్రెలను వదిలేసి వచ్చారు, అది వెల చెల్లించడం. జ్ఞానులు సుమారు 4-5 నెలలు ప్రయాణం చేసి వచ్చారు, అది వెల చెల్లించడం. ఈ మధ్యాహ్నం నువ్వు వెల చెల్లించడానికి ఇష్టపడితే నీ జీవితంలో అతి విలువైన బహుమానాన్ని పొందుతావు, నిత్య జీవాన్ని. ఏంటి సార్ నేను వెల చెల్లించేదంటే? ఏం చెల్లించక్కర్లా, నీ హృదయాన్ని ఏసైకు అంతే. మీ హృదయంలో రమ్మని అడుగుతారా? గొల్లలు జ్ఞానులు క్రిస్మస్ని ఆనందించారు, ఎందుకంటే మాటలు విని విధేయత చూపించారు. అవునా కదా? దేవదూతల మాటలు విన్నారు గొల్లలు, లేఖనాలు చదివారు జ్ఞానులు. వాటికి విధేయత చూపిస్తే ఏసే దగ్గరకు వచ్చారు. ఈరోజు మీకు లేఖనాలు చూపించా, మాటలు చెప్పా, దానికి విధేయత చూపిస్తే ఏసీ దగ్గరికి రండి, నా దగ్గర కాదు, ఏసీ దగ్గరికి వెళ్ళాం. వెళ్తే మీకు నిజమైన క్రిస్మస్. శాస్త్రులకి, హేరోదికి, సత్రబేజమానికి తెలుసు, కానీ వాళ్ళు విధేయత చూపించలా, పుట్టగతులు లేకుండా పోయారు. మీరు ఒకవేళ ఈ మాటకి విధేయత చూపించకపోతే మీ పరిస్థితి కూడా అదే అవుతుందేమో.
మీరు మీ నిర్ణయం, మీ ఇష్టం. ప్రేమ బ్రతిమలాడుద్ది కానీ బలవంతం చేయదు. దేవుడు ప్రేమతో బ్రతిమలాడుతున్నాడు. ఈ మధ్యాహ్నం మీరు విధేయత చూపించడానికి ఇష్టపడుతున్నారా? ఆలోచించుకోండి. మన జీవితాన్ని, ముందుకి కదలలేకపోయేటువంటి మన జీవితాన్ని ఆయన నడిపించడానికి ఇష్టపడేటువంటి వాడు. నా జీవిత నావా సాగుచుండగా తుఫానులు వరదలు విసిరి కొట్టగా కదలలేక నా కథ ముగించబోగా నువ్వు పద అంటూ నన్ను నడిపినావు. తుఫానులు వరదలు విసిరి కొట్టగా కదలలేక నా కథ ముగించబోగా నువ్వు పద అంటూ నన్ను నడిపినావు. సదా నిన్నే సేవిస్తూ సాగిపోయేదా నీ పాదాల చెంతనే వాలిపోయేదా. సదా నిన్నే సేవిస్తూ సాగిపోయేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. చేతులెత్తి చూపించండి, మీ గురించి నేను ప్రార్థన చేస్తాను.